హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లో ఈజీగా సింపుల్గా ఎలా చేసుకున్న పొడి పిల్లాడతా సేమియా చూద్దాం రండి. ఒక సెకండ్లో చూద్దాం రండి. సేమియాకి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాసు సేమియా తీసుకున్నానండి. ఈ గ్లాసు సేమియా తీసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసేసుకుందామండి. సేమియా ఉప్పానికి కొంచెము ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి. ఆయిల్ వేడెక్కిపోయినాక పప్పు దినుసులు అన్ని తాలింపులు వేసుకుందామండి. ఈ తాలింపులు ఏంటంటే కొంచెము మనకి సేమియా ఉప్మాకి ఎక్కువే పడతాయండి. ఇవి మనకి వేగిపోయినాక సన్నగా తరుక్కున్న కొంచెము పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, సన్నగా తరుక్కున్న చిన్న ఉల్లిగడ్డ, ఇవన్నీ మనము వేయించుకోవాలండి. చూడండి, ఇట్లాగా మనము వేయించుకోవాలి. వేయించుకున్నాక ఒక చిన్న టమాటా ముక్క ఇలాగా కట్ చేసి ఇలాగా వేసుకోవాలి. అది కూడా ఇలాగా మగ్గనివ్వాలి. పోపు ఇలాగా మగ్గిపోయేలాగా మనము ఇలాగ ఒక సెకండ్ ఉంచుకుందాం. చూడండి, మనకి ఇప్పుడు పోపు అంతా చక్కగా ఇలాగా మగ్గిపోయిందండి. మగ్గిపోయినాక మనము ఇందాక సేమియా ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో ఇదిగండి గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. ఇదిగండి గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. వీటిని మనము మగ్గబెట్టుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనకి సేమియా ఉప్మా ఏంటంటే మనకి తాలింపల్లా ఎక్కువే ఉండాలండి. ఎక్కువ ఉంటే బాగుంటుంది. నీళ్ళంతా మనకి చక్కగా ఇలాగా మరిగిపోయినాక మనం తీసుకున్నాం కదండి సేమియా, చక్కగా సాల్ట్ అంతా చూసుకొని తీసుకున్న సేమియాని ఇప్పుడు వేసుకుందామండి. కరెక్ట్గా గ్లాసున్నరకి సరిపోయిద్దండి. చక్కగా వేసినాక ఇలాగా తిప్పుకోవాలండి. ఎందుకంటే మంట ఎక్కువ పెట్టకూడదు, తక్కువ పెట్టకూడదు. మనం చిన్న మంట మీద వీటిని ఉంటే చక్కగా మనకి ఉడికిపోయిద్దండి. మళ్ళీ తక్కువ పెడితే ముద్దయిపోయిద్ది. వేసినాక ఇలా తిప్పుకొని కొంచెంసేపు మూత పెట్టేసి మగ్గనిద్దామండి. చూడండి, ఇలాగా దగ్గర పడిపోయిందండి. దగ్గర పడిపోయినప్పుడే మనము ఇలాగా మొత్తము కలుపుకోవాలండి. మనము చక్కగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇది మనకి గట్టి పడిపోయిద్ది మళ్ళా. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే కొంచెం నీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ నీరంతా లాగేసేసిద్ది. మనకి కారం ఎక్కువ పట్టదండి. చక్కగా ఇలాగా ఉడికిపోయిద్దండి. పచ్చిమిర్చి ఎక్కువ పట్టదు సేమియా ఉప్మాకి. ఇలా ఉన్నప్పుడే మనము ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకి అదంతా దగ్గర పడిపోయి చక్కగా పొడిలాడుతూ ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసినాక మనము కొంచెము ఇలాగా అనుకోవాలండి. మొత్తము అదంతా లాగేసిద్ది. ఆ నీరంతా మనకి పొడిలాడుతూ వచ్చిద్దండి. అంతే. చూడండి, మనకి ఎంత చక్కగా పొడిలాడుతా ఎలా వచ్చిందో ఈజీగా. చూడండి, ఇంతేనండి. చూడండి ఎంత చక్కగా సింపుల్గా అయిపోయిందో. అంతేనండి, ఏమీ లేదు. చూడండి ఎంత చక్కగా పొడిలాడుతా మనకు ఎలా వచ్చిందో సేమియా. చక్కగా ఈజీగా ఇంతేనండి, ఏమీ లేదు. సింపుల్గా కారపొడితో తింటే బాగుంటుందండి. టేస్ట్ కూడా. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.